మాట్లాడితే ఆయన ఇంట్రెస్ట్ ఆయనకుంది, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఈయన ఇంట్రెస్ట్ ఉంది, రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయన ఇంట్రెస్ట్. ఎలాన్ మస్క్ ఏం ఇంట్రెస్ట్ ఉంది అని? ఎలాన్ మస్క్ అసలు మీకు ఏం జరుగుతుందో చెప్పమంటారా? ప్రపంచవ్యాప్తంగా కొన్ని మూమెంట్స్ ఏదో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదో మనకు అనుకూలంగా జరిగితే ఒక ట్వీట్ రాగానే దాన్ని మనకు ఆపాదించుకుంటూ ఉంటాం. ఏఐ అనేది బజ నడుస్తుంది. ఏఐ బేస్డ్గా ఎలాన్ మస్క్ ఎన్నో సందర్భాల్లో రకరకాల రంగాల్లో, మెడికల్ రంగంలో కావచ్చు, లేకపోతే కనుక కొన్ని రకాల అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అడ్వాన్స్డ్ కార్లు ఇలాంటి వీటి అన్నింటిలో కావచ్చు, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ అనేది మనిషి మేధస్సుని ఎలా ఇదేస్తుంది, ఇలాగే ప్రతిసారి అవకాశం ఉన్నప్పుడు ట్వీట్ చేస్తూనే ఉంటాడు. దాంట్లో ఒకసారి సమకాలీనంగా ఈ సందర్భం జరుగుతూ ఉన్నప్పుడు ఎలాన్ మస్క్ ట్వీట్ వచ్చింది కాబట్టి ఆ ట్వీట్ని మన ఆర్గ్యుమెంట్కి అనుకూలంగా మనం తయారు చేసుకుంటున్నామంటే ప్రపంచ జనాభాలో 20-25% జనాభాని హోల్డ్ చేస్తున్న భారతదేశంలో ఇంత పెద్ద ఈవెంట్, దాదాపు 60 కోట్ల మందికి పైగా ఓటేశారు. తెలిసి ప్రపంచంలో ఇంతమంది పార్టిసిపేట్ చేసిన ఈవెంట్ ఏముండదు డెమోక్రసీ కంట్రీలో. సో ఇంత పెద్ద ఈవెంట్ని ఉద్దేశించి కాక బ్యాలెట్ పద్ధతిలో జరిగే అమెరికాలో ఎలక్షన్ జరుగుతుంది, బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. దాని గురించి ఇంకో దాని గురించి ఎందుకు చేస్తుంటాడు అనుకుంటా. ఇప్పుడు ఎలాన్ మస్క్ భారతదేశం అంత ఇంట్రెస్ట్ ఏంటి ఒకసారి చెప్పండి. అదే అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు అంటే భారతదేశాన్ని ఉద్దేశించి చేశాడని మనం భావిస్తున్నాము. యాక్చువల్లీ ఇండియాలో ఉన్న ఈవీఎం మెషిన్ అతను ముందు తీసుకెళ్తే కనుక ఈ టైప్ ఆఫ్ దీంట్లో నేనేం చేయగలుగుతానని చెప్పేసి అతను చేతులు ఎత్తేస్తాడు. ఎందుకంటే పాజిబిలిటీ ఉంటే ఇక్కడ వాడుతున్న ఈవీఎంలు వేరు, ప్రపంచంలో మిగతా కొన్ని దేశాల్లో వాడుతున్న కొన్ని దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంత సెన్సిటివ్గా ఉండవు చాలా దేశాల్లో ఎలక్షన్స్ కానీ పీపుల్ ఎవరు గెలవాలి ఇదంతా కూడా పీపుల్ ఒక చాయిస్ లాగా మిగతా పనులతో పాటు ఓటు వేయటం కూడా ఒక చాయిస్ లాగా ఎవరు వచ్చినా మనం వచ్చి మనం కష్టపడి బతకాలని చెప్పేసి ప్రొడక్టివిటీ యాంగిల్ బతికే దేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వచ్చి సెంట్రలైజ్డ్గా ఎలక్షన్స్ మొత్తాన్ని టెక్నాలజీ పరంగా ఆ డేటా ఒక దగ్గర తెచ్చుకోవడం కానీ లేకపోతే కౌంటింగ్ ఈజీగా చేసుకోవడం కానీ ఈ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడి చేసుకోవాలని చెప్పేసి అనుకునే దేశాలు కొన్ని ఈవీఎంస్ వచ్చేటప్పటికి ఎలాన్ మస్క్ అన్నట్లుగా ఏఐ బేస్డ్గా వచ్చే స్కోప్ ఉంటుంది, అలా పాజిబిలిటీ ఉంటుంది. అక్కడ ఈవీఎంలను దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉండే డంప్ ఈవీఎంలను మనం లెక్కలేసుకుంటే ఎలాగా? సో ఆ ఈవీఎంలు డిఫరెంట్ అంటారు. 100% డిఫరెంట్. అవేర్నెస్ ఉంది దానిపైన, బ్రహ్మాండంగా అవేర్నెస్ ఉంది. ఏంటి వాటికి తేడా? ఇప్పుడు డబ్బా ఫోన్ అన్నారు, అవి స్మార్ట్ ఫోన్స్. వాటిలో వైఫై చిప్. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు, జపాన్ లాంటి టెక్నాలజీలో అడ్వాన్స్ ఉన్న దేశం, అమెరికా లాంటి అగ్రదేశం ఈవీఎంలు వాడి వాటితో ప్రాబ్లం ఉందనో లేకపోతే రకరకాల కారణాలతో వాటిని వదిలేసి బ్యాలెట్కి వచ్చారు, రైట్? మరి మనం ఎందుకు వాటిని ఇంకా పట్టుకొని అక్కడ వీటిని ఇదవుతున్నాం? ఇంకా ఈవీఎంస్లో ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఆ దేశాలు ఏ కారణాలతో ఈవీఎంస్లో ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి నాకు తెలిసి నేను ఒకటి ఫైనాన్షియల్ రీజన్, ఒకటి ఇంకో రీజన్ అక్యురసీ లేదు అనే రీజన్ ఏదో విన్నాను. మనకి ఇండియాలో తయారైన ఈవీఎంస్ యాక్చువల్లీ దీని గురించి చాలా టెస్ట్లు అయినాయండి. ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది వెళ్ళారు. సో వీటన్నిటి గురించి గత 10-14 సంవత్సరాలకు వచ్చేటప్పటికి దేశవ్యాప్తంగా ఈవీఎంస్ని ఎన్నో రకాలుగా టెస్ట్ వీటిని చేసి ఉన్నారు. యాక్యురసీ ఎలా ఉంది, సో ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఎక్కడైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి చాలా విస్తృతమైన టెస్టులు జరిగి ఉన్నాయి. ఎంతోమందిని కొన్ని సందర్భాలు అయితే ఎంతోమందిని ఓపెన్ ఛాలెంజ్తో పిలిపించి ఎలక్షన్ కమిషను మీరు వీటిని ఏదన్నా సంథింగ్ చేయడానికి ఇది చేస్తే కనుక ట్రై చేయండి, నిరూపించండి అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ ఇదిలో విసరడం జరిగింది. మరి ఇప్పుడు చెబుతున్న వీళ్ళంతా కూడా అప్పుడు ఏం చేస్తున్నారు? 2015 అదే ఏదైతే వెర్షన్ 3 వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాలు ఈ విధంగా చెప్పున్నారు. మరి ఇన్ని రకాలు ఒకటే సార్ ప్రాక్టికల్గా ఈవీఎం మెషిన్ని ఎవరైతే మాట్లాడుతున్నారో జస్ట్ ఈవీఎం మెషిన్ మీ ముందు తెచ్చుకొని దాన్ని హ్యాక్ చేసి ప్రాక్టికల్గా చేసి చూపించండి. చేశారు కొంతమంది. మన దగ్గర హరిప్రసాద్ అని ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆయన హ్యాక్ చేసి చూపించారుగా. ఎప్పుడు ఈవీఎం 2019 తర్వాత సమయం పేరు నాకు అంటే ఒరిజినల్ ఈవీఎం ఒరిజినల్ ఈవీఎం అతని కంట్రోల్కి ఎలా వచ్చింది? ఈవీఎం ట్యాంపర్ చేస్తూ ఒక వీడియో చూసాను సార్. ఒకటే ఈవీఎం అనేది సార్ మనం మాట్లాడుకుంటుంది విదేశాల్లో వాడే ఈవీఎంలకి వీటికి తేడా ఏంటని మాట్లాడుకుంటాం. ఏంటది? అదే దానికి విదేశాల్లో ఉండేది వచ్చేటప్పటికే వాటిల్లో వైఫై అలాగే బ్లూటూత్ లాంటి వాటితో పాటు ఎడిషనల్గా ప్రోగ్రామింగ్ చేసుకోగలిగే విధంగా, అంటే ఎడిషనల్గా ఏమి లేదండి, చిన్న మెమరీ మాడ్యూల్, ర్యామ్ ఇలాంటివి పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే ఎడిషనల్గా ఏదైనా సంథింగ్ ఇంకాస్త కొత్త ప్రోగ్రామింగ్ మెరడ తీసుకొచ్చేసి వీటి ద్వారా మన ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని ఇంకా ఈజీ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం భావించడం కోసం ఒక చిన్న వెసులుబాటు పెట్టారనుకోండి. ఆ వెసులుబాటు గవర్నమెంట్ అంటే ఎలక్షన్ వ్యవస్థకు ఉపయోగపడటానికి బదులుగా సో పీపుల్గా అడ్డదారిలో సంథింగ్ మ్యానిపులేట్ చేయడానికి ఉపయోగపడవచ్చు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లోనే ఒక ర్యామ్ ఉందండి, సో రామ్ ఉంది, ఇంటర్నల్ స్టోరేజ్ ఎందుకు పెట్టున్నారు? ఏదన్నా కొత్తగా మీరు ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం. అదే
స్టోరేజ్ని ఉపయోగించుకొని నేను మాల్వేర్ అనేది మీకు ఆ ఫోన్లోకి ఎలా చొరబెడతానో ఆ విధంగా ఎడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎడిషనల్లో టెక్నికల్లో చిప్స్ కావచ్చు, మెమరీ మాడ్యూల్ కావచ్చు, ఇలాంటివంతా దాంట్లో పెట్టినప్పుడు ఎవరైనా హ్యాక్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో అలాంటి ఏ ఏర్పాటు లేని ఒక డంప్ ఎంసీ మైక్రో కంట్రోలర్ బోర్డు దీంట్లో ఉంటుంది. సో దాన్ని అసలు చేయడానికి పాసిబుల్ కాదని నేను అనేది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఎలాన్ మస్క్ అంటే భారతదేశంలో ఉన్న ఈవీఎంల పైన అవగాహన లేకుండా ట్వీట్ చేస్తున్నారు అనుకుందాం. ఇండియన్ నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేశారు శ్యామ్ పిట్రోడా. ఓకే, శ్యామ్ పిట్రోడా ఇప్పుడు అమెరికాలోనే ఎక్కడ ఉంటున్నాడు కానీ బట్ భారతదేశంలో ఈవీఎంస్ ఎలా అవుతున్నాయి, పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు చాలా కాలంగా. సో ఆయన చెప్తున్నారు ట్యాంపరింగ్కి అవకాశం ఉంది అనేది లేటెస్ట్గా నేను ఏదో ట్వీట్ చూశాను. సార్ ఇప్పుడు ఒకటి ప్రాక్టికల్ జీవితం నిజంగా ఈవీఎంస్ ట్యాంపరింగ్ అవకాశం ఉందని శ్యామ్ పిట్రోడా అంటే నేను చూడలేదు యాక్చువల్లీ. అంటే కనుక అతను ప్రూవ్ చేయొచ్చు. ప్లస్ ఈ హ్యాస్ మోర్ యాక్సెస్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎవరికైనా కానీ అప్రోచ్ చేసి మీ దగ్గర ఈ ఫ్లాస్ ఉన్నాయి ఇలా చేయండి అని చెప్పేసి చెప్పొచ్చు. జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ మ్యాక్సిమం నేనేం చేయగలుగుతాను లేకపోతే ఇంకొక ఎక్స్పర్ట్ ఏం చేయగలుగుతారో ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఇంతవరకు మనం మాట్లాడగలుగుతాం. దోస్ పీపుల్ హూ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ టు ద సిస్టమ్స్ వెళ్ళేసి బెటర్ సిస్టమ్ కోసం ఎందుకు మాట్లాడట్లా? వెళ్ళేసి గైడ్ లైన్స్ ఇవ్వండి, ఇలా చేయండి అని చెప్పేసి చెబితే సరిపోతుంది. సో మోర్ దెన్ దట్ అలా కాకుండా జస్ట్ విమర్శించడం అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక వర్గాన్ని కొమ్ము కాయటమో ఏదో ఒక వర్గానికి సంబంధించేసి తన బయాస్డ్ ఒపీనియన్ చెప్పడమో ప్రయత్నిస్తున్నట్లుగా మనం చెప్పుకోవాలి. బయాస్డ్ ఒపీనియన్ కోసం వెళ్ళిన సందర్భంలో నిజాయితీ అనేది యాక్యురేసీ అనేది రాదు. ఇప్పుడు నేను ఒక పార్టీ కోసం ఇప్పుడు 2019లో కూడా నేను ఈవీఎంస్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పుడని టీడీపీ ఓడిపోయినప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికే ఈవీఎంస్ బ్రహ్మాండం అని చెప్పేసి అన్నాను అనుకోండి, నా 2 వెర్షన్స్ అయిపోయినాయి కదా. అలా కాకుండా అప్పుడు అవ్వదో ఇప్పుడు అవ్వదు అని చెప్పేసి నేను ఎలా అయితే చెప్పానో అంత 100% టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఉన్నట్లు మాట్లాడాలి. శ్యామ్ పిట్రోడా విషయంలో కూడా ఇదే అనేది 100% పాసిబిలిటీ ఉంటే యూ హ్యావ్ more access to the government.